హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. నవరాత్రులు అయ్యాక దసరా రోజు అమ్మవారికి దద్దోజనం నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఎవరు చేసినా దద్దోజనం అద్భుతంగానే ఉంటుంది. నేను నా స్టైల్లో ఎలా చేస్తానో మీకైతే చూపించేస్తాను. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకొని వాష్ చేసేసుకొని 1 గంట సేపు నానబెట్టేసుకొని ఈ విధంగా నార్మల్గానే ఉడకబెట్టేసుకుంటున్నాను. 5 నిమిషాలు ఉడికాక దాంట్లో చిన్న గ్లాస్ నిండా పాలు వేసుకుంటున్నాను. పాలు వేసిన తర్వాత ఇంకా రైస్ అనేది మెత్తగా వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకబెట్టుకోండి. తరువాత పెరుగన్నంలోకి తిరగమాత కోసం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1.5 గంటి దాకా ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి దాంతోపాటు 4-5 ఎండుమిరపకాయలు, 6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నటివి వేసేసుకోండి. కొంచెం కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ వేసేసి లాస్ట్లో జీడిపప్పులు కూడా వేసేసి 1 నిమిషం పాటు బాగా ఫ్రై అయ్యేలాగా వేపుకోండి. నెక్స్ట్ బాయిల్ చేసుకున్న రైస్ అంతా ఒక బౌల్లోకి వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక పెద్ద కప్పు నిండా గెడ్డ పెరుగు అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా కలిసేలాగా నీట్గా ఒకసారి బాగా కలిపేసుకోండి. తర్వాత కొంచెం దానిమ్మ గింజలు అలాగే కొంచెం కొత్తిమీర, ఫ్రై చేసుకున్న పోపు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా కలిపేసుకోండి. ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. ఈ అద్భుతమైన పెరుగన్నమే నేను దసరా రోజు అమ్మకు పెట్టిన నైవేద్యం.